ఇండియాలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో మెజార్టీ వాటా నైజీరియన్లదే, అందులో డౌటే లేదు. అయితే స్టూడెంట్ వీసాపై లేదంటే మెడికల్ వీసాపై ఇండియా వస్తున్న నైజీరియన్లు ఇక్కడే పాతుకుపోతున్నారు. వీసా గడువు ముగిసినా తిరిగి తమ దేశానికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. డ్రగ్స్ దందా చేస్తున్న 99.99% మంది నైజీరియన్లు అలా వచ్చిన వారే. అందరిలో ఆ ఒక్కడు మాత్రం డిఫరెంట్. స్పోర్ట్స్ కోటాలో ఇండియాలో అడుగుపెట్టి డ్రగ్స్ దందాకు కింగ్ పిన్ గా మారాడు ఓ నైజీరియన్. ఇండియాకు వచ్చే ఎక్కువ మంది నైజీరియన్లు స్టూడెంట్ వీసాపైనే వస్తుంటారు. కానీ ఓ నైజీరియన్ స్టోరీ మాత్రం డిఫరెంట్. ఈ నైజీరియన్ స్పోర్ట్స్ కోటాలో ఇండియాకు వచ్చాడు. ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆడేందుకు ఢిల్లీకి చేరుకున్నాడు. ఆ తర్వాత డ్రగ్ దందాలో ఎంట్రీ ఇచ్చాడు. కొన్నాళ్లకు చిన్న సైజు డాన్ గా మారిపోయాడు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని ముఠాలకు డ్రగ్స్ సప్లై చేయటం మొదలుపెట్టాడు. నైజీరియాకు చెందిన ఒఫోజో సండే ఎజోకా అలియాస్ ఫ్రాంక్ అక్కడే కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. స్పోర్ట్స్ వీసాపై 2016లో ఢిల్లీకి వచ్చాడు. కొన్నాళ్లు ఆల్ స్పోర్ట్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఫుట్బాల్ ఆడాడు. 2018లో తన మకాం బెంగళూరుకు మార్చి ఫుట్బాల్ ఆటగాడిగా కొనసాగాడు. ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే డబ్బు ఖర్చులకు సరిపోగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. అదే సమయంలో బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న మరో నైజీరియన్తో పరిచయమైంది. అతడి సలహాతో డ్రగ్స్ సప్లయర్గా మారిన ఎజోకా బెంగళూరుతో పాటు హైదరాబాద్లోనూ పలువురికి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు. బెంగళూరులో వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వివిధ నగరాల్లో ఉన్న పెడ్లర్స్కు ఎక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఏరియాలో ఉంటున్న కారు డ్రైవర్, అతడి సోదరుడు పెడ్లర్, డెలివరీ బాయ్ అవతారమెత్తారు. ఇలా ఈ ముగ్గురూ కలిసి ఓ కారులో తిరుగుతూ నగర వ్యాప్తంగా వివిధ రకాల డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఈ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వలపన్ని వారిని పట్టుకుంది. వీరి నుంచి ₹1,06,00,000 విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన అనాస్ ఖాన్ 2022లో హైదరాబాద్కు వచ్చి రాజేంద్రనగర్లో స్థిరపడ్డాడు. తొలినాళ్లలో మెకానిక్స్ వద్ద కార్లు పికప్, డెలివరీ చేసే డ్రైవర్గా పనిచేశాడు. డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడిన అనాస్ ఖాన్ 2023లో కోల్కతాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా మాదక ద్రవ్యాలకు బానిస కావడంతో నైజీరియన్ల నుంచి డ్రగ్స్ ఖరీదు చేయటం మొదలుపెట్టాడు. అలా ఎజోకాను పరిచయం చేసుకుని తానే పెడ్లర్గా మారాడు. డిమాండ్ను బట్టి ఆయా డ్రగ్స్ సరఫరా చేయాల్సిందిగా అనాస్ ఖాన్ ఆర్డర్ ఇచ్చేవాడు. ఆ ప్రకారం ఎజోకా నగరానికి వచ్చి డ్రగ్స్ డెలివరీ చేసి వెళ్లేవాడు. తనకు పరిచయమైన వినియోగదారుల నుంచి టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్ ద్వారా ఆర్డర్ తీసుకునే అనాస్ ఖాన్ ఆయా డ్రగ్స్ ని నేరుగా వారి చేతికే ఇచ్చి నగదు తీసుకునేవాడు. పోలీసు నిఘాకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ దందాలోకి అనాస్ ఖాన్ తన తమ్ముడైన సైఫ్ ఖాన్ ని కూడా దింపాడు. అతన్ని డెలివరీ బాయ్ గా మార్చాడు. కారులో అన్ని రకాలైన మాదక ద్రవ్యాలు పెట్టుకుని తిరిగే సైఫ్ అన్న సూచనల మేరకు వినియోగదారుల వద్దకు వెళ్లేవాడు. వారి ఆర్డర్, అవసరాన్ని బట్టి తన వద్ద ఉండే వేయింగ్ మిషన్తో తూకం వేసి అందించడంతో పాటు నగదును తీసుకునేవాడు. వీరి దందాపై హెచ్న్యూకు సమాచారం అందింది. డ్రగ్స్ తీసుకొచ్చిన ఎజోకాతో పాటు అనాస్, సైఫ్లను పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద కొకైన్, MDMA, చెరస్, ఎక్స్టసీ పిల్స్, 6 LSD బోల్స్ తో పాటు వెయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. 9 రకాల డ్రగ్స్ ని వెంటబెట్టుకుని వీళ్లు సప్లై చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఒఫోజోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ అనే ఈ నైజీరియన్ 2016లో ఇండియాకు వచ్చి స్పోర్ట్స్ వీసా మీద వచ్చాడు. న్యూఢిల్లీ ద్వారా ఇక్కడ మన హైదరాబాద్లోకి వచ్చాడు. సో ముందు అక్కడ న్యూఢిల్లీలో ఈ ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్స్ క్లబ్ అనే క్లబ్కి ఫుట్బాల్ ఆడతాననే పేరు మీద వచ్చి దెన్ 2018 బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరు షిఫ్ట్ అయ్యాడు. ఫుట్బాల్ మ్యాచెస్ కొన్ని రోజులు ఆడాడు. బట్ ఆబ్వియస్లీ అది దానికి అతను తగినంత ఎంప్లాయ్మెంట్ లేక then he got involved in this the racket of narcotic supplies. ఫుట్బాల్ ఆటగాడిగా ఇండియాకు వచ్చి ఏకంగా డ్రగ్ డాన్ గా మారిపోయిన ఎజోకా వెనకాల ఎవరెవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.